దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆషాఢ మాసంలో తెలంగాణ సాంప్రదాయంలో భాగంగా ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని నెల రోజుల పాటు పండుగలా ఘనంగా జరుపుకుంటారు. బోనం అనేది అన్నం, బెల్లం, పాయసం, పాలు, చక్కెర వంటి పదార్థాలతో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేది సాంప్రదాయ ఆచారం. పసుపు పూసుకొని కుండ లేదా బిందె, కొత్త గిన్నెలు బోనం తలపై పెట్టుకొని అమ్మవారికి సమర్పించడం తెలంగాణ ఆడపడుచుల సంస్కృతిలో ఒక ప్రత్యేక ఆచారం. బోనాల పండుగ ఆషాఢ మాసం మొదటి పౌర్ణమి తర్వాత వచ్చి మొదటి ఆదివారం లేదా గురువారం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూన్ 25న అమావాస్య కావడంతో జూన్ 26న బోనాల పండుగ అధికారికంగా గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ ఆలయం వద్ద ఆరంభమైంది. ఈ ఆలయం తెలంగాణ ప్రజల భక్తి కేంద్రంగా బోనాల పండుగ ప్రారంభానికి ఆలంబనగా నిలుస్తుంది. గోల్కొండ బోనాల పండుగలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలి బోనం సమర్పించారు. కుమ్మరి సంఘాలు తయారు చేసిన మట్టి కుండలు జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ తల్లికి బోనం నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత కాలినడకన ఆలయానికి చేరుకుని ప్రజల సుఖ సంతోషాల కోసం, శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ పూజారి కవితకు హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. గోల్కొండలో బోనాల పండుగ ప్రారంభంతో తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ మాసం 2వ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఆ తర్వాత హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 4 ఆదివారాల తర్వాత గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద బోనాల పండుగ ముగుస్తుంది. కల్వకుంట్ల కవిత ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి పూజలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకొని తెలంగాణ ఆడపడుచులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.